నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, బలిజ సంఘం నేతలు. నోరు అదుపులో పెట్టుకోండి, వైసీపీ నేతలకు కర్నూలు జిల్లా టీడీపీ యువ నేత రాకేష్ రెడ్డి హెచ్చరిక. శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, డిజిటల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టిన లారీ. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు. ఖమ్మం జిల్లా కల్లూరులో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మండలం నక్కలగండి వద్ద వరి నాట్లకు వెళ్తున్న కూలీల ఆటో బోల్తా పడింది. 15 మంది కూలీలు ఉన్న ఆటో బోల్తా పడడంతో వారిలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. కూలీలు అంతా బీకోడూరు మండలం మేకవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందినవారు. ఇక నెల్లూరు జిల్లా సోమశీల మండలం గోవిందాయపల్లెలో వరి నాట్ల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూటమి ప్రభుత్వంలోనే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని బలిజ సంఘం నాయకులు కర్నూలులో అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 బలిజ కులస్తులకు పదవులు రావడంతో వారు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన సురేఖకు, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేసి పదవులు వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బలిజ సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నారని వారు కొనియాడారు. గారికి ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో పడడం వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు ఒక గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి జిల్లా ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలంలో ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్గా యుద్ధం వెంకటరమణ గారిని నియమించేందుకు పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితమ్మ గారికి, అలాగే సీనియర్ నాయకులు గౌరు వెంకటరమణ గారికి, అలాగే యువనేత జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భూమా అఖిలప్రియ గారికి, ఈరోజు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్గా శ్రీమతి సురేఖ గారికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు ఈరోజు రాజకీయంగా అనుగుదొక్కబడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈరోజు మేము విశేషంగా కృషి చేసి మా శక్తి సామర్థ్యాల మేరకు మేము పనిచేయడం జరిగింది. 27% జనాభా ఉన్నటువంటి రాయలసీమ బలిజలకు జనాభా సహాయ సహకారాలు అందించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మల్లయ్య గారి గురించి అయితేనేముంది, అక్కడ గురించి అయితేనేముంది, చెప్పాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాంటి వైసీపీ రాక్షస పాలన కూడా ఆవిడ నిలబడి వాళ్ళు నామినేషన్ వేసి మేము నిలబడతాం, పరిస్థితులు ఖచ్చితంగా జనసేన మేము నిలబడి తీరుతామని చెప్పి ముందుకు నిలబడినటువంటి ధైర్యానికి, ఆ తెగింపుకి, ఆ రోజు మీరు పడిన కన్నీటికి ఈరోజు మన నాయకుడు, మన అందరి అధినేత, మన హృదయాలు గెలిచినట్టు చెరుకూరి భూమాయి దోపిడీ, అలాగే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించేందుకు 24 గంటలు సిద్ధంగా ఉంటా. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు స్థలం తేదీ చెబుతారా? నన్ను చెప్పమంటారా? ఎప్పుడు డిసైడ్ చేస్తారో చెబుతారా అంటూ రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి టి సుబ్బారావుకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. ఇక కోరుమామిళ్ల పట్టణంలోని స్విమ్మింగ్ పూల్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. గత 3 రోజుల క్రితం రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు చెరువుల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి చాపాటి భూదోపిడీ అంటూ పలు అవినీతి ఆరోపణలు చేస్తూ పలు సవాళ్లు విసిరారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఇక వీరు చాపాటి వారి భూదోపిడి అని చేసిన ఆరోపణలో ఒక్కటి నిజం లేదు. నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా ముక్కును నేలకు రాస్తారా? నిరూపించలేకపోతేనూ నేలకు ముక్కు రాసి క్షమాపణను కోరుతా. నేను మీ సవాళ్లను స్వీకరిస్తా, నా సవాళ్లను స్వీకరిస్తారంటూ మండిపడ్డారు. ఓటర్ లిస్ట్ ఉంది. ఏది ప్రతి ఒక్క బూత్లో ఏజెంట్ల దగ్గర ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఓటర్ లిస్టులో వచ్చిన ఓటుకు టిక్ వేసుకుంటారు, రాని ఓటుకు టిక్కు వేయకుండా ఉంటుంది. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. చెరుకూరి వీరచంద్రాయుడు అనేటోడు నేను ఓటు కూడా వేయలేదని చెప్పేసి అభియోగిస్తాండ. అటువంటి వ్యక్తికి మన రితీష్ రెడ్డి గారు ఇటువంటి పదవులు ఇచ్చి ఇటువంటి చేతగాంతనంగా తయారైండది. ఇంకా ఏరే మాట అంటే బాగుండదేమో. ఇటువంటి వాళ్లకు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏ విధంగా సంతోషపడుతుందో అంతకాడికి ఎక్కువ అయినది ఇల్లది. ఇతనికి ఆయకట్టు చైర్మన్ అంటే కనుక ఏంది అనేది ఎవరికైనా కూడా ఓటు వేయించుకొని ఓట్లు వేసి ప్రజానికంగా ఉండి ప్రజలకు సాయం చేయాలా చెందాలా అనేది తెలిసే దాని గురించి ఉంటుంది. దాని గురించి కాదు. చెరువులోకి నీళ్లు రావాలంటే పూర్వామెల చెరువు కాలువలు రెడీ చెయ్యి. రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తాయి. రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువు తట్టు భూములన్నీ మునిగిపోతాయి కదా. నీ అన్న చెరుకూరి చెన్నాయన లాడ్జి దగ్గర మట్టి అంతా ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి ఆ నుంచి కాలువలది నీళ్ళు వస్తాయి. నీ అన్న మీరు ఆక్రమించుకొని చేసుకుంటా ఉండే భూములకు ఇది 62, 63 గురించి నీ కబ్జా దాంట్లో లేదేమో చెప్పు. నాకు ఆ భూమికి ఎటువంటిది లేదు, నేను ఆ మిలిటరీ వాడిని నేను తోడుకొని పోలేదు, నేను చేయలేదు అని చెప్తావేమో చెప్పు. కర్ణాటకలో సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి నీ అన్నకు సపోర్ట్ చేస్తా. అధికారులకు లంచాలన్నీ నువ్విచ్చి ఆ పనులన్నీ చేసి పెట్టి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకునేది నువ్వు వీరచంద్రాయుడు. నువ్వు చేపించిన ఈ దొంగ పనులన్నీ, దొంగ పనులు, దొంగ బుద్ధులు, దొంగ ఎన్ని చూపించడాలు నీకు నీ వాళ్ళకి ఏమన్నా ఇదేమో కానీ చాపాటి లక్ష్మీనారాయణ నేను ఏదైనా సరే ఒక్కటింటే చిటికేసి చెప్తాడా. నువ్వు సవాల్ అన్నావు కదా, నేను సవాల్ ఇడుస్తాడా. అన్నో పెట్టుకో, చూసుకుందాం. పత్రికాముఖంగానే ఇద్దాం. ఎవరు కొట్లాడుకోవద్దు, తిట్లాడుకోవద్దు. పత్రికాముఖంగానే పేపర్ మూలకంగానే ఏ అయినా సరే ఆధారాలు ఉంటే తెచ్చి నువ్వు పెట్టు. నీ ఆధారాలకు నువ్వు నా మీద చూపే ప్రతి ఒక్క అభియోగానికి. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగి మండలం అగసనూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను అలాగే అందించే పథకాలను ప్రజలకు వివరించారు. 5 మంది పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు తమ అకౌంట్లో జమ అయినట్లు ఓ తల్లి యువ నాయకులు రాకేష్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే వైసీపీ నాయకులు గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు నష్టపరిహారం వేస్తే అందులో కొన్ని చెక్కులను ఎత్తుకెళ్లింది మీరు కాదా అని వైసీపీ నాయకులపై టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి ఆరోపించారు. తల్లికి వందనం మా వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు డబ్బులు పడలేదని వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని వారన్నారు. ఇక పచ్చ కామెరలు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు ఈ వైసీపీ నాయకులు ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్ఞానేష్, లక్ష్మణ, వీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టి రైతుల పేరు మోసాలు చేసి వాళ్ళకి అలవాటు ఉంటావు కానీ మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు విజన్ లెక్క మాట్లాడినాడు. కష్టపడిన పార్టీకి కార్యకర్తగా న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ రాఘవేంద్రుడి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యువతనంతా అగసనూరు గ్రామంలో తల్లికి వందనం ఏంటి పడిందో చూడని చెప్పి రాఘవేంద్రుడి కుమారుడు తనయుడు రాకేష్ రెడ్డి పంపించడం జరిగింది. ఈరోజు సుళ్ళు కూతురు కూసుకుంటా అబద్ధం మాట్లాడకుండా ఏడు వైఎస్ఆర్ నాయకులు ఏదో వాళ్ళు భ్రమలో పడినాడు. అంటే కొండలు పచ్చకున్నానికి దేశమంతా పచ్చకన్నీ అట్లా పచ్చకాములు వచ్చినాయేమో. తండ్రి కౌతాళం, రఘునాథ్ రెడ్డి మంత్రాలయం, రామకృష్ణారెడ్డి పెద్ద కడబూరు 4 విడతలుగా ఇడిపోయినారు. ఏమంటే ప్రజలు ఓడిపోయినా కూడా ప్రజలకి సేవ్ చేయాలనే మానవత్వ గుణంతో ఈరోజు ఈ పిల్లోళ్ళు వచ్చి మామూలు పట్టుకొని మా ఇంత వయసు అయినా కూడా మేము ఈరోజు అగసనూరు గ్రామంలో రాత్రి ఇంటి గడప దొక్కుతున్నాం.
మన తన కుల బలం లేదనుకున్నట్ల ఇక్కడ వైఎస్ఆర్ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలకు అతీతంగా తల్లి వందనం అందరికి పడి పొద్దు అదే వీరారెడ్డి అగస్నూర్ గ్రామంలో 5 మంది పడింది. అదేంటి దర్శనం అంటే ఈరోజు ఏదో అబద్ధం కుదులు కూసుకొని జగన్ ఏదో కల్లిబిల్లి మాటలు చెప్పి కప్పం పడుకున్నారు తప్ప అటువంటి జీవితం కాదు. మా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పినాడు, పోయి ప్రతి బీదవాన్ని తలుపు తట్టండి, వాళ్ళకి ఏమొస్తామని కూడా చెప్పమని చెప్పినాడు. రేపు ఆగస్టు 15 కూడా ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాతలకు కూడా. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని సీమాంక్ ప్రభుత్వ ఆసుపత్రి నందు క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న బ్రహ్మయ్యపై చర్యలు తీసుకోవాలని జూన్ 20వ తేదీన రిపోర్ట్ చేయడం జరిగిందని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత జూన్ నెల 20వ తేదీన బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న STLS బ్రహ్మయ్యపై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా పాత్రికేయుల సమక్షంలో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆయన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. దీనిపైన జిల్లా వైద్య శాఖ అధికారులకు రాష్ట్ర క్షయవ్యాధికి సంబంధించిన జేడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే STLS బ్రహ్మయ్య FRS కూడా బయట వేస్తున్నట్లు, ఇక బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి సరిగా నిధులు హాజరు కాకుండా అతను సొంత ల్యాబ్లో పనిచేస్తున్నట్లు, అదేవిధంగా పేషెంట్కు సంబంధించిన రికార్డును కానీ అతని ఫీల్డ్కు వెళ్తున్నట్టు మూవ్మెంట్ రిజిస్టర్ కానీ అతని దగ్గర లేవు. దీనిపై జిల్లా అడిషనల్ DMHO రాష్ట్ర క్షయవ్యాధికి సంబంధించినటువంటి జేడీకి ఒక రిపోర్ట్ పంపారు. ఆ శాంపిల్ ఎందుకు సేకరించారు అని కొన్ని ప్రశ్నలు మేము అడగడం జరిగింది. అతను విధులకు రావడం లేదని చెప్పి అడిషనల్ DMHO గారికి, అదేవిధంగా జేడీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అడిషనల్ DMHO గారు ఒక రిపోర్టు పంపించారు జేడీ గారికి. ఈ రిపోర్ట్లో ఏముందంటే, బద్వేల్ పట్టణంలో సీమాంక్ హాస్పిటల్లో పనిచేస్తున్న STLS బ్రహ్మయ్య విధులకు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అతని పైన వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. ఇతనికి కడపలో ల్యాబ్ లేదు, ఇతను FRS కూడా రెగ్యులర్గా వేస్తున్నాడని చెప్పి ఒక రిపోర్ట్ పంపించారు. మేము అడిషనల్ DMHO గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, హాస్పిటల్ విజిట్ చేయకుండా కనీసం మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతనితో విజిట్ చేయకుండా, హాస్పిటల్కి రాకుండా, మీరు అక్కడ ఏం సమాచారం తెలుసుకోకుండా ఏ విధంగా మీరు ఈ రిపోర్టు విజయవాడ స్టేట్కి పంపించారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక అవినీతి అధికారి వాహనాల వేగాన్ని తెలుపుతూ అప్రమత్తం చేసే డిజిటల్ బోర్డు స్తంభాన్ని లారీ ఢీకొట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస సమీపాన జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కాకినాడ నుండి ఒడిశా రాష్ట్రం బెర్హంపూర్ పామాయిల్ లోడుతో వెళ్తున్న లారీ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా దాటిన కొద్దిసేపటికే లారీ బ్రేకులు పనిచేయలేదని, ఇది గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి జాతీయ రహదారిపై పక్కనే ఉన్న వాహనాల వేగాన్ని గుర్తించి అప్రమత్తం చేసే డిజిటల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టినట్లు డ్రైవర్ చెబుతున్నాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిజిటల్ బోర్డు స్తంభం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. NH16 అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పరిధిలోని 21 ఏరియాలో ఇల్లందు DSP చంద్రబాబు నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసులు నిర్బంధ తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 68 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని DSP తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి DSP మాట్లాడుతూ 100 సంవత్సరాల బొగ్గు గనుల చరిత్ర కలిగిన ఇల్లందు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలని అన్నారు. మీ ప్రాంతంలో అనుమానితులు కనిపిస్తే వివరాలు ఆరా తీసి కొత్తవారు ఇటు రావాలంటే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. పరిచయం లేని కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి CI సురేష్, గుండాల CI రవీందర్, SIలు శ్రీనివాసరెడ్డి, నాగుల్ మీర తదితరులు పాల్గొన్నారు. అన్ని పోలీస్ కోర్టులో కాంప్రమైజ్ అయ్యే కేసులు. అయ్యా నా తప్పైపోయింది, యాక్సిడెంట్ అయిందంటే అప్పటికప్పుడే 100 రూపాయలు 200 రూపాయలు ఏదో ఫైన్ వేస్తారు, వెళ్ళిపోతుంది. దాంట్లో మిమ్మల్ని విట్నెస్గా పిలవరు, మీకు ఇది చేయరు. ఇంకోటి మధ్యలో చెప్పినట్టుంది సెంట్రల్ గవర్నమెంట్, ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నారు అని చెప్పేసి అది కూడా ఉంది. కానీ
ఒక కోతి చచ్చిపోతే, ఒక కాకి చచ్చిపోతే అన్ని చేరి ఎమ్మటి బాధపడుతుంటాయి, అరుస్తుంటాయి. మరి మనం మానవులం, అన్నిట్లో తెలివిగల జంతువులం. మరి మీరెందుకు హెల్ప్ చేయరు? ఒక్కళ్ళు హెల్ప్ చేయరు. దానికి తోడు ఆడ పడి ఉన్నవాడిని వీడియో తీయడం, షేర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడం, అది మంచి పని? వాడు కింద పడి గిలగిల కొట్టుకుంటుండు, రక్షించండి రక్షించండి మహాప్రభు అంటే, వాడు మన ఊరోడు కాదు కదా, మన దగ్గరోడు కాదు కదా, మనకు తెలిసినోడు కాదు కదా. వాడు కూడా ఒక అయ్యాక కొడుకే కదా, వాడు ఒకళ్ళ బిడ్డకు అన్నదమ్ములు తమ్ముడే కదా. ఏదో రకంగా వాళ్ళని హెల్ప్ చేస్తే నీ పేరు వాడు బతికి ఉంటే నువ్వు చచ్చేదాకా నేనేం దేవుళ్ళగా కోలుస్తాడు. అదొకటి చిన్న హెల్ప్ నా తరపు నుంచి. ఎక్కడో చోట మనం పోతున్నప్పుడు కానీ, ఇదైనప్పుడు కానీ, ఎక్కడో చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. మన వంతుగా ఒకడు ఆపేసి ఏం జరిగింది బాబు అంటే, అరే అంత గుంపు కూడా ఎందుకు చూస్తున్నారా బాబాయ్, రామయ్య నువ్వు ఫోన్ చేయవా 100కి, లేకపోతే బాబు నువ్వు. ఖమ్మం జిల్లా కల్లూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడుతూ, ఖమ్మం ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులపైన ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తీర్పుకు బుద్ధి తెచ్చుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఇలాంటి బూతులు మాట్లాడుతూ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. మీ చెల్లి ఫోన్నే ట్యాపింగ్ చేశారని చెప్పారని మీ చెల్లి చెబుతోంది. సొంత ఇంటి ఆడబిడ్డను చూసుకోవడం చేతకాని వారు బయటికి వచ్చి నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు ఎప్పుడైనా గెలవగా చూశారా? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటితో సాధ్యమైంది. మంత్రి తుమ్మల, భట్టి అనుభవం అంత లేదు, మీ వయసు, వారిని విమర్శించే స్థాయి మీకు లేదని, ఇలానే నీచ భాషతో మాట్లాడుతూ పద్ధతిని మార్చుకోకపోతే ఇంకోసారి ఖమ్మం రాలేరు, వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వారికి హెచ్చరించారు. మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నీ మోసం చేసింది 10 ఏళ్ళు? ఏమన్నా ఆయన వాళ్ళ కుటుంబం చేస్తేనే వచ్చిందా తెలంగాణ? ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ తెలంగాణ సాధించుకుంటే ఆ ఫలాలు అనుభవించింది ఎవరు? బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం మరి బాగుపడ్డారు. ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, అలాగే దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులను మోసం చేశారు. కాళేశ్వరం అన్నారు, 1,00,000 కోట్లు తగలేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు ప్రాజెక్టుల గురించి. ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఖమ్మం జిల్లాలో అసలు ఆయన ఏ మొహం పెట్టుకొని వచ్చారండి? ఖమ్మం జిల్లాకి, ఖమ్మం జిల్లా మినిస్టర్స్ని విమర్శించే స్థాయి అర్హత ఆయనకుందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన రాజకీయ అనుభవం అంత ఉందండి? ఈయన వయస్సు ఆయన విమర్శిస్తారా? భట్టి గారిని విమర్శించే స్థాయి అండి ఈయనకి? ఈయనలాగా ఆయన విదేశాల్లో ఉండి ఎలక్షన్స్ ముందు వచ్చి నాన్న పేరు చెప్పుకొని పదవులు కొట్టేసినట్టు కాదు కదండి. నిత్యం ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఇవాళ ఆయన ఒక గౌరవమైన హోదాలో ఉన్నారు. అలాంటి ఆయన్ని విమర్శిస్తారా మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎంత అవమానించారండి? అదేం భాష అట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇది ఎంత మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు వెళ్ళినా సరే ఆప్యాయంగా నోరారా, అన్న, అక్క, చెల్లెమ్మ అని పిలుస్తూ అందరినీ తిన్నావారా అని ఆప్యాయంగా పలకరిస్తూ కష్టసుఖాలు తెలుసుకొని నిత్యం ప్రజల్లో ఉండే శ్రీనివాసరెడ్డి గారిని మీరు విమర్శిస్తారా? మీ స్థాయి అర్హత అదేనా? అదే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం ఉందా? ఏదైనా ప్రజలను పట్టించుకోవడం ఉందా? సొంత పార్టీ మరి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎప్పుడైనా కలిసిన దాఖలాలు ఉన్నాయా? అదే మా ముఖ్యమంత్రి గారు చూడండి, నిత్యం ప్రజల్లో ఉంటారు, ఎవరెళ్ళినా పలకరిస్తారు, ఎవరెళ్ళినా ఒకటే సమానమైన హోదా, గౌరవం ఇచ్చి మాట్లాడతారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే మీకు అదే కడుపు మంటగా ఉంది, కళ్ళు మంటగా ఉండి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లా కల్లూరు అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారి నందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేటీఆర్ డౌన్ అంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నీరజాదేవి మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. రాష్ట్రంలోనే ఉన్నతమైన పదవులు చేపట్టి జిల్లాలో ఉన్న 3 మంత్రులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని వారు అన్నారు.
వారి తండ్రిలాగా ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన చేయలేదని విమర్శించారు. మంత్రులు రాష్ట్ర ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ మనుగడ కోల్పోతుందనే దురుద్దేశంతో మంత్రులపై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని అన్నారు. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. బస్ పథకం దగ్గర నుంచి అలాగే రేషన్ కార్డులు ఇవ్వడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం దగ్గర నుంచి ఏది చేసినా సరే అది ప్రజల ద్వారా వెళ్ళడము. ఇందిరమ్మ ఇళ్ళు అయితే ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరు గ్రామాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అనేది పోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి అవాకులు చవాకులు మరి మన ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియని కాదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి వాళ్ళు మన ఆ రోజు వైసీపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎలా వాడుకున్నారు, మరి దయానంద్ గారిని ఎలా వాడుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామనేసి తడిగుడ్డతో గొంతుకోసి ఆర్థికంగా నష్టపరిచారు వాళ్ళని. అలాగే మరి తుమ్మల గారిని కూడా మరి పాలేరులో ఓడించి ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆ రోజు కుతంత్రాలు చేసి మరి రాజకీయంగా మరి ఆయన ఉన్నటువంటి అనుభవాన్ని వాడుకొని ఆయన్ని ఓడించారు. అది వాళ్ళు చేసినటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, బలిజ సంఘం నేతలు. నోరు అదుపులో పెట్టుకోండి, వైసీపీ నేతలకు కర్నూలు జిల్లా టీడీపీ యువనేత రాకేష్ రెడ్డి హెచ్చరిక. శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, డిజిటల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టిన లారీ. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు. ఖమ్మం జిల్లా కల్లూరులో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.